Hi guys, welcome back to my channel. This is Mahi's first trip video. A trip ante complete trip కాదు, a day in her ఫస్ట్ ట్రిప్. భువనేశ్వర్ వెళ్ళాం మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి. ఒక 10 days ట్రిప్. అందులో ఒకరోజు ఆ చుట్టుపక్కల టెంపుల్స్ కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. లింగరాజ్ టెంపుల్, పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అండ్ కోనార్క్. ఒక 7-seater ఇన్నోవా బుక్ చేసుకున్నాం. మార్నింగే 7:30 అరౌండ్ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము లింగరాజ్ టెంపుల్కి. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 20 to 25 minutes డ్రైవ్ టెంపుల్కి రీచ్ అయిపోయాము. దర్శనం కూడా చాలా బాగుంది. నేను మీకు ఈ ట్రిప్లో బడ్జెట్ కానీ ట్రాన్స్పోర్ట్ ఎలా బుక్ చేసుకున్నామని కానీ ఈ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేను, ఎందుకంటే మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా అలా చేసుకున్నాము. దర్శనానికి కూడా ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు లింగరాజ్ టెంపుల్ దగ్గరికి అంటే ఒక తెలిసిన కాంటాక్ట్ ఉంది, పూరి వెళ్తే పూరి ఒక తెలిసిన కాంటాక్ట్, అలాగే మేము వెళ్ళాము. సో నేను మీకు ఆ డీటెయిల్స్ షేర్ చేయలేను, బడ్జెట్ కూడా నేను షేర్ చేయలేను. జస్ట్ ఇది ఒక మెమరీ కోసం మహేష్ ఫస్ట్ ట్రిప్ కాబట్టి నేను షూట్ చేశాను. ఫుల్ లెంత్ వీడియో కూడా ఇది ఫస్ట్ టైమే నేను ఇలా షూట్ చేయడము. నాకు అంత తెలీదు, మేబీ ఒక 2-3 చేస్తే ఐడియా వస్తుంది. ఇంకా టెంపుల్స్ లోపలికి ఫోన్స్ అయితే అలౌడ్ లేదు ఎక్కడ. సో టెంపుల్స్ లోపల ఫుటేజ్ ఏం లేదు, ఫోన్స్ అన్నీ బయటే సబ్మిట్ చేసేయాలి. అండ్ లింగరాజ్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను మంచిగా ఒక నాప్ వేసాను. నాప్ వేసి లేచి భోజనం చేసేసి వెంటనే పూరికి స్టార్ట్ అయ్యాము. 1:32 అయినట్టుంది. 1 hour or 1.5 hour వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పూరికి టెంపుల్కి. పూరి టెంపుల్లో కూడా ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్. అక్కడ కూడా ఒక తెలిసిన పర్సన్ బట్టి మేము దర్శనంకి వెళ్ళిపోయాము. ఫాస్ట్గానే అయిపోయింది. కానీ ఆ టెంపుల్ దగ్గర పైన జెండా ఎవ్రీడే అరౌండ్ 4 or 5కి మార్చుతారంట. వాళ్ళు ఆ పైకి ఎక్కి మార్చుతున్నారు. సో అది చూద్దామని చెప్పేసి మేము చాలాసేపు అక్కడ కూర్చొని ఉన్నాము, చూసాము. దానివల్ల మాకు లేట్ అయిపోయింది. దర్శనం బాగా అయింది. లోపల కూడా చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఒక టెంపుల్కే వెళ్ళి వచ్చేసినట్టు కాకుండా అక్కడ చుట్టూ చాలా టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ కవర్ చేసుకొని ఆ జెండా మార్చడం చూసుకొని మేము బయటకు వచ్చేసరికి మాకు అరౌండ్ 6:30 ఇది అయిపోయింది, లేట్ అయిపోయింది. మహి అయితే మస్తుగా ఎంజాయ్ చేసింది. ఇంకొకటి, నేను స్ట్రెయిన్ అయిపోలేదు, ఎందుకంటే చాలామంది ఉండడం వల్ల నేను అసలు దాన్ని ఎత్తుకోలేదు, పట్టుకొని తిరగడం అలాంటిది ఏం లేదు. జస్ట్ ఫీడింగ్ కోసం నా దగ్గరకు వచ్చేది. సో మా బాబాయే దాన్ని ఎత్తుకొని తిరగడం, మా బాబాయ్ పిన్ని వాళ్ళ దగ్గరే ఉండేది. నాకేం స్ట్రెస్ లేదు, నేను చక్కగా వీడియోలో ఫొటోస్ తీసుకునేదాన్ని. అదైతే చాలా మస్తుగా ఎంజాయ్ చేసింది బయట చూస్తూ, కార్లో తిరుగుతున్నప్పుడు ఆ లైట్స్ అది. సో లేట్ అయిపోయింది కదా, మాకు 8 అయిపోయింది కోనార్క్ వెళ్ళేసరికి. పూరి నుండి కోనార్క్ ఒక 30-40 minutes డ్రైవ్ అనుకుంటా. కోనార్క్ వెళ్ళేటప్పటికి అరౌండ్ 8 అయిపోయింది. టెంపుల్ క్లోజ్ చేసేసారు. అక్కడ దర్శనం చేసుకోవడానికి ఏమి ఉండదు, టెంపుల్ని కూల్ చేశారు. సగం డిస్ట్రాయ్ అయ్యి ఉంటుంది, జస్ట్ చూడడానికి వెళ్ళడమే. సూర్యభగవానుడిది ఇక్కడ టెంపుల్ అయితే, అది మాకు అన్ఫార్చునేట్లీ జరగలేదు. కానీ ఆ బయటే ఒక మ్యూజియం ఉంది, దాంట్లోకి వెళ్ళాము. టికెట్ 50 rupees per head అనుకుంటా ఎంతో. సో ఆ మ్యూజియంలోకి వెళ్ళాము. అక్కడ ఒక 15 minutes షో కూడా ఉంది, ఆ టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనేది. ఇట్స్ నైస్. ప్రతి గుడికి, లింగరాజ్ టెంపుల్కి కానీ, పూరికి కానీ, కోనార్క్ కానీ, ఏ గుడికి స్టోరీస్ కూడా ఉన్నాయి. అక్కడ పంతులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ గుడికి ఏంటి ఎలాగా ఇదైంది అని చెప్పి. ఈ వీడియో నేను మొత్తం బిట్స్ అండ్ పీసెస్గా షూట్ చేసింది, ఎందుకంటే మహీకి గుర్తుండాలి తను ఫస్ట్ వెళ్ళిన ట్రిప్, ఫస్ట్ వెళ్ళిన టెంపుల్స్, ఇది ఒక లైఫ్ టైం మెమరీగా ఉండాలి అని చెప్పేసి నేను షూట్ చేశాను. 1 day ట్రిప్ అంతా ఉన్నా నేను అలసిపోకుండా ఉన్నాను అంటే బికాజ్ మా పిన్ని బాబాయ్ దే టుక్ కేర్ ఆఫ్ మహి కంప్లీట్గా. నేను జస్ట్ ఫీడింగ్ కోసమే నేను తీసుకునేదాన్ని, వాళ్ళే ఎత్తుకొని తిరిగేవాళ్ళు, వాళ్ళే దాన్ని ఇచ్చేసేవాళ్ళు. నేను పీస్ఫుల్గా తింటున్నానంటే ఆ టైంలో మహిని టేక్ కేర్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని కమెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే డూ సబ్స్క్రైబ్.